జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పేడ, మరోవైపు పొగ. నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. కాంతమత్తోయ్, గేదెలన్నాక పేడెత్తాయి, పొయ్యన్నాక పొగొత్తది. ఇదేదో పెద్ద వింతనట్టు మాట్లాడక్కర్లేదు. మీకు వింత కాకపోవచ్చు మేడం. మీ గేదెల వల్ల, మీ స్వీట్స్ తయారీ వల్ల కాకినాడ మొత్తం సర్వనాశనమైపోతుంది తెలుసా? అవును, మీ గేదెలేసే పేడవాసనకి కాకినాడలో దోమలన్నీ మీ కాలనీ చుట్టే తిరుగుతున్నాయి. వాటి వల్ల పాపం అదిగో ఆ పెద్దమ్మకి మలేరియా వచ్చి 15 రోజులు హాస్పిటల్లో ఉంది. చెప్పవేంటి పెద్దమ్మా? అవునమ్మా, మలేరియా వల్ల 15 రోజులు నేను ఆసుపత్రిలో ఉంటే 1,00,000 రూపాయల బిల్ అయింది. విన్నావుగా? అప్పటికీ ఈ కాలనీ వాళ్ళంతా నీ దగ్గరకొచ్చి ఈ పేడవాసన భరించలేకపోతున్నాము, ఈ దోమల ధాటికి మేము తట్టుకోలేకపోతున్నామని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారంట. విన్నావా? ఆ దోమల సంగతి పక్కన పెట్టండి. ఈ స్వీట్ల తయారీ వల్ల వచ్చే పొగ వల్ల ఎంతమంది అస్వస్థతకు గురవుతున్నారో తెలుసా? ఏటేటేటేటి? ఈ పొగ వల్ల జనాలు అస్వస్థతకి గురయ్యారా? అవును. ఇదిగో ఈవిని చూడు. మీ పొగ పీల్చి పీల్చి ఊపిరితిత్తులన్నీ నాశనమైపోయాయంట. ఆస్తమా వచ్చి 2 నెలలుగా హాస్పిటల్లోనే ఉందంట. దానికైన బిల్లు 2 లక్షలు. అవేవైనా నువ్విస్తావా? చిట్టమ్మా, చూడబోతే అందరూ ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును బావా, లేకపోతే ఎప్పుడు లేంది పేడవాసన కొత్తగా రావడమేటి, పొగ పీల్చి ఆస్తమా రావడమేటి. అమ్మా, మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వవా? మా జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే కళ్ళారా చూసి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా? నోర్మయ్, తప్పు జరుగుతుందని తెలిసి ప్రశ్నించడానికొచ్చిన నన్నే తిరిగి ప్రశ్నించడానికొచ్చావా? ఈ చిట్టమ్మ ఇలా మాటలతో వినే రకం కాదండి. మీరేం చేయాలనుకున్నారో అది చేయండి. ఇంకా చూస్తారేంటి? ఆ గేదెలని విప్పేసి కాకినాడ దాటిదాకా తరివేయండి. ఈ దిక్కుమాలిన పొగతో కాకినాడ మొత్తం కాలుష్యం చేస్తుంది కాబట్టి ఈ వంట సెటప్ కూడా సర్వనాశనం చేసేయండి. అరే ఇదిగో, ఆగండి. ఆగండి, ఆగండి. అయ్యో చిటి, అయ్యో అయ్యో అత్త అత్త, నా గేదెలత్త, నా మాటలేనత్త, నా మాటలేనత్త, అయ్యో నా గేదెలత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.